2019లో 2024లో రెండు మంచి యుఫోరియాతో రెండు ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. 2019లో 151 సీట్లు, ఇంకా తిరుగులేదు, 30 సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు. 2024లో మళ్ళీ అలాంటి యుఫోరియాతోనే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. అప్పుడు ఫస్ట్ 7 నెలలు, ఇప్పుడు 7 నెలలు మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు 7 నెలల్లో మేము సాధించినటువంటి సక్సెస్ అంతా కూడా నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ, లేకపోతే అదనంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అప్పుడు 7 నెలలు మీరు తీస్తే మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్ తో స్టార్ట్ చేశాడు. ప్రజావేదికను కూల్చినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. వచ్చిన వెంటనే ఇసుకను ఆపేశారు. ఇసుక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిగా అప్పుడు తీసుకొని వచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నాడు. అప్పుడులో 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు తీసుకొని 250 చేశారు. అదే హామీ మేము కూడా ఇచ్చాం. 1000 రూపాయలు